ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 5 ఫిబ్రవరి 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ శరీరం అనే వస్త్రాన్ని ఇక్కడే వదిలేయాలి. కనుక దీనిపై మమకారాన్ని తొలగించండి. బంధుమిత్రులెవరూ గుర్తుకు రాకూడదు. ఈరోజు ప్రశ్న: యోగబలమున్న పిల్లల గుర్తులేవి? జవాబు: వారికి ఏ విషయంలోనూ కొద్దిగానైనా నష్టము, ఆపద సంభవించదు. దేనిపైన మోహము, ఆకర్షణ ఉండదు. ఈరోజు ఎవరైనా శరీరం వదిలినా వారికి దుఃఖం కలగదు. ఎందుకంటే డ్రామాలో వారి పాత్ర అంతవరకే. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుందని వారికి తెలుసు. ఓం శాంతి. ఈ జ్ఞానము చాలా గుప్తమైనది. ఇందులో నమస్కరించే అవసరం కూడా ఉండదు. ప్రపంచంలో నమస్తే లేక రామ్ రామ్ మొదలైన పదాలు అంటూ ఉంటారు. ఇక్కడ ఈ విషయాలేవి ఉండవు. ఎందుకంటే ఇది ఒక కుటుంబం. కుటుంబంలో ఒకరికొకరు నమస్తే లేక గుడ్ మార్నింగ్ చెప్పటం అంత శోభించదు. ఇంట్లో అయితే ఆహార పానీయాలు తీసుకుంటారు, ఆఫీస్కు వెళ్తారు, మళ్ళీ వస్తారు, మొదలైనవి జరిగిపోతూ ఉంటాయి. నమస్కారం చేసే అవసరం ఉండదు. గుడ్ మార్నింగ్ చెప్పే ఫ్యాషన్ కూడా యూరప్ వాసుల నుండి వచ్చింది. లేకుంటే అంతకుముందు ఇవేవీ లేవు. ఏ సత్సంగంలోనైనా పరస్పరం కలిసినప్పుడు నమస్కరిస్తారు, పాద నమస్కారం చేస్తారు. పాదాలపై పడటం మొదలైనవి నమ్రత కొరకు నేర్పిస్తారు. ఇక్కడ పిల్లలైన మీరు దేహీ అభిమానులు కావాలి. ఆత్మకు ఏం చేస్తుంది? అయినా పలకరించవలసి వస్తుంది. ఉదాహరణకి మీరు బాబాతో బాబా నమస్తే అని చెప్తారు కదా. ఇప్పుడు తండ్రి కూడా చెప్తున్నారు, నేను సాధారణ బ్రహ్మ శరీరం ద్వారా మిమ్మల్ని చదివిస్తాను, ఇతని ద్వారా స్థాపన చేయిస్తాను. ఎలా? తండ్రి సన్ముఖంలో ఉన్నప్పుడు అర్థం చేయిస్తారు. లేకుంటే ఎలా అర్థం చేసుకోగలరు? తండ్రి సన్ముఖంగా కూర్చుని అర్థం చేయిస్తూ ఉంటే పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. ఇరువురికి నమస్కరించాలి. బాప్దాదాలకు నమస్తే. బయటవారు ఈ మాట వింటే ఇదేమిటి వీరు బాప్దాదా అని ఒక్కరినే అంటున్నారే అని తికమక పడతారు. చాలామంది మనుషులకు కూడా ఒక్కరికే 2 పేర్లు కలిసి ఉంటాయి కదా. ఉదాహరణకు లక్ష్మీనారాయణ, రాధాకృష్ణుడు అని డబల్ పేర్లు కూడా ఉన్నాయి. ఈ పేర్లు వింటే స్త్రీ పురుషులు కలిసి ఉన్నట్లు ఉంటుంది. అయితే ఇప్పుడు వీరు బాప్దాదా. ఈ విషయాలు పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. తప్పకుండా తండ్రి పెద్దవారుగా ఉంటారు. ఆ పేరు భలే డబుల్ పేరు కావచ్చు, కానీ వ్యక్తి ఒక్కరే కదా. అయితే 2 పేర్లు ఎందుకు పెట్టారు? ఇప్పుడు పిల్లలైన మీకు ఈ పేరు తప్పు అని తెలుసు. బాబాను ఇతరులెవ్వరూ గుర్తించలేరు. మీరు నమస్తే బాప్దాదా అని అంటారు. తండ్రి మళ్ళీ నమస్తే శారీరక ఆత్మిక పిల్లల్లారా అని అంటారు. అయితే ఇంత పొడుగ్గా ఉంటే శోభించదు. పదాలేమో రైటే. ఇప్పుడు మీరు శారీరక పిల్లలే కాదు, ఆత్మిక పిల్లలు కూడా అయ్యారు. ఇప్పుడు మీరు శారీరక పిల్లలే కాదు, ఆత్మిక పిల్లలుగా కూడా అయ్యారు. శివబాబా ఆత్మలందరికీ తండ్రి. అంతేకాక ప్రజాపిత కూడా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు, సోదరి సోదరులు. ఇది ప్రవృత్తి మార్గం అవుతుంది. మీరంతా బ్రహ్మకుమార్ కుమారీలు. బీకేలైనందున ప్రజాపిత ఉన్నారని కూడా రుజువైపోతుంది. ఇందులో గుడ్డి నమ్మకాల మాటే లేదు. బీకేల్కు తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుందని చెప్పండి. బ్రహ్మ ద్వారా లభించదు. బ్రహ్మ కూడా శివబాబా కుమారుడే. సూక్ష్మవతనవాసులైన బ్రహ్మ, విష్ణు, శంకర్లు వారి రచన. వీరి రచయిత శివుడు. శివుణ్ణి సృష్టించిందెవరు అని ఎవరో అడగరాదు. శివుణ్ణి సృష్టించిన వారెవ్వరూ లేరు. బ్రహ్మ, విష్ణు, శంకర్లు వారి రచన. వీరిపై ఉన్నవారు శివుడు. వారు సర్వాత్మల తండ్రి. సృష్టికర్త అయితే ఎప్పుడు సృష్టిస్తారు అనేది తర్వాత ప్రశ్న. అలా సృష్టించేది లేదు. ఈ సృష్టి అనాది. ఇంతమంది ఆత్మలను ఎప్పుడు సృష్టించారు? ఈ ప్రశ్నే రాదు. ఈ డ్రామా
అనాది నుండి నడుస్తూనే ఉంది, అంతం లేనిది. ఇది ఎప్పుడు సమాప్తం అవ్వదు. ఈ విషయాలు పిల్లలైన మీరు కూడా నెంబర్ వారుగా అర్థం చేసుకుంటారు. ఇది చాలా సహజం. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరిపైన ఆకర్షణ ఉండరాదు. ఎవరు పుట్టినా ఎవరు గిట్టినా ఎలాంటి ఆకర్షణ ఆసక్తి ఉండరాదు. అమ్మ మరణించినా హల్వా తినండి, పతి మరణించినా హల్వా తినండి అని గాయనం కూడా ఉంది. ఎవరైనా మరణించారనుకోండి, చింతించే విషయం కాదు. ఎందుకంటే ఇది అనాదిలో తయారైన డ్రామా. డ్రామానుసారం వారు ఈ సమయంలో వెళ్ళిపోవలసే ఉంది. ఇందులో మనమేం చేయగలము? కొద్దిగా కూడా దుఃఖించే విషయమే లేదు. ఇది యోగ బలం వలన కలుగు స్థితి. కొద్దిగా కూడా కుదుపు దుఃఖం రాకూడదని లా చెప్తుంది. అందరూ పాత్రధారులే కదా, తమ తమ పాత్రను అభినయిస్తూ ఉంటారు. పిల్లలకు జ్ఞానం లభించింది. ఓ పరంపిత పరమాత్మ, వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళండి అని తండ్రిని పిలుస్తారు. ఇన్ని శరీరాలను వినాశనం చేయించి ఆత్మలన్నిటినీ వెంట తీసుకెళ్లటం చాలా భారీ కర్తవ్యం. ఇక్కడ ఎవరైనా ఒకరు మరణిస్తే 12 మాసాలు ఏడుస్తూ ఉంటారు. తండ్రి అయితే ఇంతమంది ఆత్మలను కలిపి తీసుకెళ్తారు. అందరి శరీరాలు ఇక్కడే ఊడిపోతాయి. మహాభారత యుద్ధం జరిగితే అందరూ దోమల వలె వెళ్తూ ఉంటారని పిల్లలకు తెలుసు. ప్రకృతి బీభత్సాలు కూడా రానున్నాయి. ఈ ప్రపంచమంతా పరివర్తన అవుతుంది. ఇప్పుడు ఇంగ్లాండ్, రష్యా మొదలైన దేశాలు ఎంత పెద్దవిగా ఉన్నాయో చూడండి. సత్యుగంలో ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ మన రాజ్యంలోనే లేనేలేవని కూడా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉండేది. మీలో కూడా బుద్ధిలో స్థిరంగా ఉంచుకునేవారు నెంబర్ వారుగా ఉన్నారు. కొందరికి నష చాలా కష్టంగా ఎక్కుతుంది. బంధుమిత్రులు మొదలైన వారందరి నుండి స్మృతి తొలగించుకుని ఒకే అనంతమైన సంతోషంలో ఉండటం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇది కూడా అంతిమంలో జరుగుతుంది. కర్మాతీత అవస్థను చివర్లో పొందుతారు. శరీరంపై కూడా అభిమానం తెగిపోతుంది. ఇక చాలు, ఇప్పుడు మేము వెళ్ళిపోతాము, ఈ భావము అందరిలో సాధారణమైపోతుంది. నాటకంలోని పాత్రధారులు నాటకం అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోతారు. ఈ దేహం అనే వస్త్రాన్ని మీరు ఇక్కడే వదిలేయాలి. ఈ వస్త్రాలను ఇక్కడే ధరిస్తారు, ఇక్కడే వదిలేస్తారు. ఈ నూతన విషయాలన్నీ మీ బుద్ధిలో మాత్రమే ఉన్నాయి, ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేవు. అల్ఫ్ అంటే బాబా, బే అంటే వారసత్వము. అందరికంటే పైనున్నవారు అల్ఫ్. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనము, విష్ణు ద్వారా పాలన అని చెప్తారు కూడా. మంచిదే. అయితే శివుని కర్తవ్యమేమి? అత్యంత ఉన్నతులైన శివబాబా గురించి ఎవరికీ తెలియదు. వారు సర్వవ్యాపి అని అనేస్తారు. ఇవన్నీ వారి రూపాలే అని అంటారు. ప్రపంచంలోని వారందరి బుద్ధిలో ఇది పక్కా అయిపోయింది. అందుకే అందరూ తమోప్రధానమైపోయారు. తండ్రి చెప్తున్నారు, ప్రపంచమంతా దుర్గతి పాలైపోయింది. మళ్ళీ నేనే వచ్చి అందరికీ సద్గతినిస్తాను. ఒకవేళ సర్వవ్యాపి అయితే అందరూ భగవంతులే భగవంతులవుతారా? ఒకవైపేమో మనమంతా సోదరులమని అంటారు, మరోవైపు అందరూ తండ్రులే అని అంటారు. అర్థమే చేసుకోరు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన తండ్రి చెప్తున్నారు, పిల్లలు, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు ఈ దాదాను కానీ మమ్మాను కానీ స్మృతి చేయరాదు. తండ్రి చెప్తున్నారు, మమ్మాకు గాని బాబాకు కానీ మహిమ ఏమాత్రమూ లేదు. శివబాబా లేకుంటే ఈ బ్రహ్మ కూడా ఏం చేసేవారు? ఇతన్ని స్మృతి చేస్తే ఏమవుతుంది? అయితే వీరి ద్వారా మనం తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నామని మీకు తెలుసు. బ్రహ్మ నుండి కాదు, ఇతను కూడా వారి నుండే వారసత్వం తీసుకుంటాడు. కనుక స్మృతి వారిని చేయాలి. ఇతడు మధ్యలో ఉన్న దళారి మాత్రమే. అబ్బాయికి అమ్మాయికి నిశ్చితార్థం జరిగితే ఒకరినొకరు స్మృతి చేసుకుంటూ ఉంటారు కదా. వివాహం చేయించేవారు మధ్యలో దళారే కదా. ఇతని ద్వారా తండ్రి ఆత్మలైన మీ నిశ్చితార్థం తనతో చేసుకుంటారు. అందుకే సద్గురువు దళారి రూపంలో లభించారనే గాయనముంది. సద్గురు దళారి కాదు, సద్గురు నిరాకారులు. భలే గురు బ్రహ్మ గురు విష్ణు అని అంటారు. కానీ
వారెవ్వరూ గురువులే కారు. సద్గురు ఒక్క తండ్రి మాత్రమే. వారు సర్వులకు సద్గతినిస్తారు. తండ్రి మీకు నేర్పించారు, అందుకే మీరు ఇతరులకు కూడా దారి చూపిస్తారు. చూస్తూ కూడా చూడకండి అని అందరికీ చెప్తారు. బుద్ధి శివబాబాతో జోడింపబడి ఉండాలి. ఈ కన్నులతో చూచేదంతా శ్మశానగ్రస్తం అవనున్నది. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఇతన్ని స్మృతి చేయరాదు. ఇతనితో ఏ వారసత్వము లభించదని బుద్ధి చెప్తుంది. వారసత్వం అయితే తండ్రితో లభించాలి. వెళ్ళవలసింది కూడా తండ్రి వద్దకే. విద్యార్థులను స్మృతి చేయరు. విద్యార్థులు టీచర్ను స్మృతి చేస్తారు కదా. పాఠశాలలో తెలివిగల పిల్లలు ఇతర పిల్లలను కూడా పైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. తండ్రి కూడా ఒకరినొకరు ఉన్నతి చేసుకునేందుకు ప్రయత్నించండి చెప్తారు. కానీ భాగ్యంలో లేకుంటే వారు పురుషార్థం కూడా చేయరు. కొద్దిలోనే సంతోషిస్తారు. ప్రదర్శిని చూచేందుకు చాలామంది వస్తారు. వారందరికీ అర్థం చేయించాలి. చాలామందికి అర్థం చేయించటం వలన చాలా ఉన్నతి జరుగుతుంది. ఆహ్వానించి తీసుకొస్తారు కనుక గొప్ప గొప్ప వివేకవంతులు వస్తారు. ఆహ్వానం లేకుండా అనేక ప్రకారాలైన జనులు వచ్చేస్తారు. ఏవేవో ఉల్టా సుల్టా మాటలు, వ్యర్థ మాటలు వాగుతూ ఉంటారు. రాయల్ మనుషులు నడవడికలు కూడా రాయల్గా ఉంటాయి. రాయల్ మనుషులు రాయల్గా లోపలికి వస్తారు. నడవడికలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. వారి నడవడికలో, మాటల్లో ఎలాంటి గౌరవము ఉండదు. మేళాకు అనేక విధాలైన మనుషులు వచ్చేస్తారు. ఎవ్వరిని వద్దనలేము. కనుక ఎక్కడ ప్రదర్శిని జరిగినా ఆహ్వాన కార్డు పంపి రప్పించుకుంటే మంచి మంచి రాయల్ మనుషులు వస్తారు. వారు పోయి ఇతరులకు కూడా తప్పకుండా వినిపిస్తారు. అప్పుడప్పుడు స్త్రీల కార్యక్రమం ప్రత్యేకంగా ఉంచండి. కేవలం స్త్రీలు మాత్రమే వచ్చి చూస్తారు. ఎందుకంటే అక్కడక్కడ స్త్రీలు పరదా చాటున బుర్కాలో ఉంటారు. కనుక కేవలం స్త్రీల కొరకు మాత్రమే ప్రోగ్రాం ఉంచండి. అప్పుడు పురుషులెవ్వరూ రాకూడదు. మొట్టమొదట మీరు శివబాబా నిరాకారుడని అర్థం చేయించమని తండ్రి చెప్తున్నారు. శివబాబా మరియు ప్రజాపిత బ్రహ్మ ఇరువురు తండ్రులే. ఇరువురు బాబాల నుండి వారసత్వం లభించేందుకు ఇరువురు ఏకరసంగా ఉండరు. వారసత్వం లభించేది తాతగారిదా లేక తండ్రిదా? తాతగారి ఆస్తిపై హక్కు ఉంటుంది. ఎటువంటి కుపుత్రుడైనా తాతగారి వారసత్వం లభిస్తుంది. ఇది ఇక్కడి చట్టం. ఇతనికి ధనం లభిస్తే 1 సంవత్సరం లోపలే పోగొడతాడని కూడా తెలుసు. కానీ ప్రభుత్వ చట్టం ఉన్నందున ఇవ్వవలసి వస్తుంది. ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇందులో ఈ బాబా అనుభవజ్ఞుడు. ఒక రాకుమారుడు 1 కోటి రూపాయలు 12 మాసాల లోపలే ఖర్చు చేశాడు. ఇటువంటివి చూచిన శివబాబా చెప్పరు. ఇటువంటి ఉదాహరణను ఎన్నో చూశానని ఈ దాదా చెప్తారు. ఇది చాలా మురికి ప్రపంచం. ఈ ప్రపంచమే పాతదైపోయింది. ఇల్లు కూడా పాతదైపోయింది. పాత ఇంటిని పడగొట్టవలసి వస్తుంది. ఈ లక్ష్మీనారాయణల రాజభవనాలు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉన్నాయో చూడండి. మీరు కూడా నరుణ్ నుండి నారాయణ్గా అవుతారని ఇప్పుడు మీరు తండ్రి ద్వారా అర్థం చేసుకుంటున్నారు. ఇదే సత్యనారాయణ కథ. ఇది కూడా పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. మీలో కూడా ఇంకా పూర్తి పుష్పాలుగా అవ్వలేదు. ఇందులో చాలా మంచి రాయల్టీ కావాలి. మీరు రోజురోజుకు ఉన్నతి అవుతూ ఉంటారు, పుష్పాలుగా అవుతూ ఉంటారు. పిల్లలైన మీరు ప్రేమగా బాప్ దాదా అని అంటారు. ఇది కూడా మీ నూతన భాష. ఈ భాష మనుషులకు అర్థం కాదు. బాబా ఎక్కడికి వెళ్ళినా పిల్లలు బాప్ దాదా నమస్తే అని అంటారు. బాబా ఎక్కడికి వెళ్ళినా పిల్లలు బాప్ దాదా నమస్తే అని అంటారు. అందుకు బదులుగా తండ్రి ఆత్మిక శారీరక పిల్లలకు నమస్తే అని అంటారు. ఇలా చెప్పవలసి వస్తుంది కదా. ఎవరైనా వింటే ఇదేదో కొత్త మాట. తండ్రి అన్న ఇరువురూ కలిసి ఎలా ఉంటారు అని అంటారు. తండ్రి అన్న ఇరువురూ ఎప్పుడైనా ఒకరిగానే ఉంటారా? ఇరువురి పేర్లు కూడా వేరువేరుగా ఉన్నాయి. బ్రహ్మలో శివబాబా కూర్చుని ఉన్నారని మీకు తెలుసు. మనము బాప్దాదా పిల్లలము. ఇది బుద్ధిలో గుర్తున్న ఖుషి పాదరస మీటర్ పైకెక్కి ఉంటుంది. డ్రామాపై కూడా
పక్కా నిశ్చయం ఉండాలి. ఎవరైనా శరీరం వదలాలనుకోండి, వారు వెళ్ళి మరో పాత్ర చేస్తారు. ప్రతి ఆత్మకు అవినాశి పాత్ర లభించి ఉంది. ఇందులో ఆలోచించే అవసరం కొద్దిగా కూడా లేదు. వారు వెళ్ళి మరో పాత్ర చేయవలసి ఉంది. వాపస్ పిలవలేరు. ఇది డ్రామా కదా. ఇందులో ఏడ్చే అవసరం ఏదీ లేదు. ఇటువంటి స్థితి కలిగిన వారే అక్కడ నిర్మోహి రాజులుగా అవుతారు. సత్యుగంలో అందరూ నిర్మోహులుగా ఉంటారు. ఇక్కడ ఎవరైనా మరణిస్తే ఎంతగానో ఏడుస్తారు. తండ్రిని పొందుకున్నాము, ఇక ఏడ్చే అవసరమే లేదు. బాబా ఎంతో మంచి దారి చూపిస్తారు. కన్యలకైతే ఇది చాలా మంచిది. లౌకిక తండ్రి వ్యర్థంగా అనవసరంగా ధనం ఖర్చు చేస్తాడు. మీరు పోయి నరకంలో పడతారు. ఇంతకంటే మేము ఈ ధనంతో ఆత్మిక యూనివర్సిటీ ఆస్పత్రి తెరుస్తాము అని చెప్పండి. అనేక మందికి కళ్యాణం చేస్తే మీకు పుణ్యమే, మాకు పుణ్యమే అని మీ లౌకిక తండ్రికి చెప్పండి. మేము భారతదేశాన్ని స్వర్గంగా చేసేందుకు తనువు, మనసు, ధనము అన్నీ ఖర్చు చేస్తాము అని చెప్పే ఉత్సాహం స్వయం పిల్లలైన మీలో ఉండాలి. ఇంతటి నష ఉండాలి. మీ తండ్రితో మీరు ధనం ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, వద్దనుకుంటే ఇవ్వకండి. మీరు మీ కళ్యాణము ఇతర అనేక మంది కళ్యాణం చేయాలని కోరుకోరా అని అడగండి. ఇంత నష ఉండాలి. ముఖ్యంగా కుమారీలు చాలా దృఢంగా నిలబడాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీ నడవడిక చాలా రాయల్గా, శ్రేష్టంగా ఉంచుకోవాలి. చాలా గౌరవపూర్వకంగా మాట్లాడాలి. నమ్రతా గుణాన్ని ధారణ చేయాలి. సెకండ్ పాయింట్, ఈ కనులకు కనిపించేదంతా శ్మశానగ్రస్తం అవ్వనున్నది కనుక దీన్ని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి. ఒక్క శివబాబాను మాత్రమే స్మృతి చేయాలి. ఏ దేహదారిని స్మృతి చేయరాదు. ఈరోజు వరదానము. మాస్టర్ జ్ఞానసాగరులుగాయి బొమ్మలాటను సమాప్తం చేసే స్మృతి సో సమర్థ స్వరూప భవ. భక్తి మార్గంలో విగ్రహాలను తయారు చేసి పూజలు మొదలైనవి చేసి ఆ విగ్రహాలను ముంచేస్తారు. మీరు దాన్ని బొమ్మల పూజ అని అంటారు. అలా మీ ముందుకు కూడా ఏవైనా నిర్జీవమైన సారము లేని ఈర్ష, అనుమానము, ఆవేశము మొదలైన వాటికి సంబంధించిన విషయాలు వస్తాయి. మీరు వాటిని విస్తారం చేసి అనుభవం చేస్తారు, లేక ఇదే సత్యం అని అనుభవం చేయిస్తారు. ఇది కూడా అందులో ప్రాణం నింపినట్లు అవుతుంది. తర్వాత వాటిని జ్ఞానసాగరుడైన తండ్రి స్మృతి ద్వారా గతించిన దాన్ని గతింపచేసి స్వావోన్నతి యొక్క అలల్లో ముంచేస్తారు కూడా. కానీ ఇందులో సమయం వృధా అయిపోతుంది కదా. అందువలన ప్రారంభం నుండే మాస్టర్ జ్ఞానసాగరులుగాయి స్మృతి సో సమర్థ భవ యొక్క వరదానం ద్వారా ఈ బొమ్మలాటను సమాప్తం చేయండి. స్లోగన్: ఎవరైతే సమయానికి సహయోగులుగా అవుతారో వారికి 1కి 16 రెట్లు ఫలం లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి.